పిల్లోడు ఉన్నాడు. వాడికి ఆకలైనప్పుడు కొనుక్కు తినడానికి చేతులు డబ్బులు లేవు. స్కూల్కి వెళ్ళాడు, కొనుక్కు తినడానికి డబ్బులు లేవు, ఊరికి అనుకుందాం. తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత చుట్టుప్రక్కల పిల్లలు ఏడిపిస్తున్నారు. ఇప్పుడు వీడి చేతుల్లో డబ్బులు లేక ఏడుస్తున్నాడు. తండ్రికి తెలిసింది. ఏమంటాడు? ఏమండి మీ అబ్బాయి ఏడుస్తున్నాడండి పద్దాక, అందరూనేమో ఆ షాపు దగ్గర అవి ఇవి తింటున్నారు, మీ అబ్బాయి ఏమి కొనుక్కోలేకపోవడం వల్ల ఏడుస్తున్నాడని అంటే, అప్పుడు వెంటనే తండ్రి ఏమంటాడు? ఎందుకురా నన్ను ఏడవటం, నీకు ఒకవేళ డబ్బులు అవసరమైతే నన్ను అడగొచ్చు కదా, నీకు ఇవ్వనా అని తండ్రి ఇస్తాడు. అలాగే స్కూల్లో ఎవరైనా ఏడిపిస్తున్నారు, ఆ పిల్లోడు ఇంట్లో చెప్పకుండా ఓకే ఏడుస్తున్నాడు, తండ్రికి చెప్పకుండా ఏడుస్తున్నాడు. చుట్టుప్రక్కల వాళ్ళంతా ఏమండి మీ అబ్బాయిని పలానా వాళ్ళు ఏడిపిస్తున్నారండి అందుకే ఏడుస్తున్నాడని చెప్పారు. అప్పుడు ఈ తండ్రి అంటాడు, ఎరా ఇప్పటి వరకు నాకు ఎందుకు చెప్పలా, నాతో చెప్తే నేను వాళ్ళ సంగతి తేల్చేవాడు కాదు అంటాడు. అనడా? నీ దేవుడు కూడా అంతే. నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు దేవుణ్ణి అడుగు, నీకు ఇస్తాడు, సహాయం చేస్తాడు. నిన్ను ఎవరైనా ఏడిపిస్తున్నారో దేవునితో చెప్పు, వాళ్ళని నాశనం చేస్తాడు. ఇది నిజం. ఏమండి భూమి మీద ఉన్న మనుషులే తమ పిల్లల్ని ఎవరైనా అవమానపరిస్తే ఊరుకోరు. సాక్షాత్తు దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. దావీదు ఏం చేశాడంటే, శత్రువులు వచ్చి తమ యొక్క కుటుంబ సభ్యులను ఎత్తుకుపోయినప్పుడు ఎవరిని అడగకుండా, ప్రాణం విసుగు చెందింది నిజమే, మిక్కిలి దుఃఖంలో ఉన్నారు నిజమే, ఇంకా దేవుడు లేడు ఏమి లేదు, దేవుడు అనేవాడు ఉంటే మా బతుకులు ఎలా ఎందుకు అవుతాయి, దేవుడు అనేవాడు ఉంటే మా కుటుంబాలు ఎలా ఎందుకు నాశనం అవుతాయి, అసలు దేవుడి గురించి చెప్పబోదు నాకు అన్నాడా దావీదు? అనలా. ఏం చేశాడు తెలుసా? ఎఫోదు తెమ్మని దేవుని అడగటం మొదలుపెట్టాడు. చప్పటకూడదాం గట్టిగా. ఈమె సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ కుమారుడు వీళ్ళ మనవడు కూడా విపరీతంగా మద్యం సేవిస్తూ ఉంటారట. బాధ్యత లేకుండా, కుటుంబం పట్ల శ్రద్ధ లేకుండా బాగా మద్యం సేవిస్తూ వాళ్ళు ఏ పనికి వెళ్లకుండా అలా తిరుగుతూ ఉంటారట. ఈమె తల్లిగా నాన్నమ్మగా చాలా వేదన చెందుతూ ఈ ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేసుకుంటుందట. అయ్యా నా కొడుకు మారాలి, నా మనవడు మారాలి, తాగుడనే వ్యసనం నుంచి నా కొడుకుకి మనవడికి విడుదలనిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని ఈమె ప్రార్థన చేసుకుందట. ఇక్కడి నుంచి ప్రార్థించిన అంజూర ఫలాన్ని తీసుకుని వెళ్ళి ఆ బిడ్డలిద్దరికీ ఇచ్చిందట, కొడుక్కి మనవడికి ఇచ్చిందట. వాళ్ళు కూడా తిన్నారట. ఇప్పుడు అద్భుతకరమైన దేవుడు ఆ మద్యపానం అనే వ్యసనం నుంచి నా కొడుకు మారాడు, నా మనవడు మారాడయ్యా, ఇద్దరు కూడా ఇప్పుడు తాగటం లేదు, మంచిగా బుద్ధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారని చెప్పేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. మరి ఒక సాక్ష్యం ఏంటంటే, వీళ్ళ మనవడికి ముందుగా ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారట. మరలా ఆమె గర్భం దాల్చింది. అప్పుడు ఈమె అనుకుందట, మనవడికి మగపిల్లాడు పుడితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుందట. అద్భుతకరమైన దేవుడు మగబిడ్డనిచ్చాడని చెప్పేసి ఈమె సాక్ష్యం చెబుతున్నారు. వీళ్ళ కొడుకు పట్ల, వీళ్ళ మనవడి పట్ల దేవుడు చేసిన ఈ కార్యాలను బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పెండ్లై 5 ఏళ్ళు అవుతూ ఉంది, పిల్లలు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి మొదటిసారిగా కర్నూలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వచ్చారు. అప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళై పిల్లలు లేరు. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు దైవజనులు పాల్ బోయాజాయ్ గారితో ప్రార్థన చేయించుకొని వారి తైలం పోసి అభిషేకించి ప్రార్థించి ఇచ్చిన అంజూర ఫలాన్ని విశ్వాసంతో ఈ స్థలమందు భుజించగా 7 నెలలు క్రమంగా రావాలని వీరు తీర్మానించుకుని క్రమంగా వస్తూ ఉండగా 7వ నెల పూర్తయ్యేలోగా ఈమెకు దేవుడు కృప చూపించి కన్సీవ్ అవడానికి సహాయం చేశాడు. అలాగుననే చక్కని కుమార్తెకు ఈమె జన్మనివ్వడం జరిగింది. సంతోషంగా ఉండి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జీపీఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.